జగిత్యాల మండలం కల్లెడు గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మి ఎల్లయ్య దంపతులు ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించి కానుకగా చీరను అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఆయన వెంట సర్పంచ్ గంగోత్రి పరశురామ్ గౌడ్, ఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, మాజీ సర్పంచులు మహేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ రాజన్న, ఎంపీవీ రవిబాబు, నాయకులు బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, ఎంసీ డైరెక్టర్ గోలపల్లి రాజన్న, రమేష్, అంజీ, మంచాల శ్రీనివాస్, సర్పంచులు, నాయకులు, గ్రామ ప్రజలు, యువత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంతకంతో పైసలు వస్తున్నాయి మీరు అసలు ఇంకా దూరం ఉంటుంది. రైట్ సార్. ఇద్దరు రా ఇట్లా రా నడుచుకుంటారు. సరే ఎంపీ గారిని సెక్రటరీ గారు రమ్మన్నా ఒక్క చేతికి అటు ఇటు ఎంపీ గారు మర్చిపోకూడదు. ఎంపీ గారు ఈ రోజు కల్లెడ గ్రామంలో జరుగుతున్న గృహప్రవేశం కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా వీరికి ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే మన ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఇందులో మేము కూడా భాగస్వాములం. మా ముందు ఎమ్మెల్యే సార్ ఉంటారు, మా వెనుక మన బలగం అంతా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా అన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు కల్లెడ గ్రామంలో ఎల్లయ్య గారి రాచకొండ లక్ష్మి ఎల్లయ్య గారి గృహ ప్రవేశానికి ఆహ్వానించిన మా ఎల్లయ్య లక్ష్మి కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ నమస్కారం. ఇంద్రమ్మ ఇండ్లు దాదాపు 60 మందికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడో 50 ఏళ్ళ కింద అప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో 74, 75, 78 వరకు ఇట్లా ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేటి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గంలో 3500 ఇండ్లు రావడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా ఒక 2500 ఇండ్లు మంజూరు ఇచ్చారు. మరి అంతకుముందు కూడా ఏవైతే జగిత్యాల పట్టణంలో అత్యధిక ఇండ్లు తీసుకొచ్చినాం అవిటికి కూడా వసతులు లేకపోతే ఒక 60 కోట్లు, మళ్ళీ ఇంకా 50 కోట్లు ఇస్తాం, ప్రతిపాదనలు పంపమని చెప్పి నిన్నే కలెక్టర్ గారు కూడా లెటర్ వచ్చింది. అంటే జగిత్యాల ప్రాంతంలో అత్యధిక ఇండ్లు మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చాలా సంతోషం. పేద ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్ని రకాలుగా పైసలకు ఇబ్బంది అవుతుంది, మీ అందరు కూడా తెలుసు. అంతకుముందు రెక్కతక్క ఖర్చు పెట్టాం. ఇప్పుడు కొద్ది ఇబ్బంది అయితే కొద్దిగా పెద్ద రైతులు మహాసంటోళ్ళని ఇడిచి పక్కన పెట్టినా కానీ చిన్న రైతులు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చాడు. అసలు భూమే లేని నిరుపేదలకు ఏం వచ్చేది కాదు. ఇలా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే అందరికి కూడా కరెంట్ మాఫ్ అయిపోయింది. అంతకుముందు దొడ్డు బియ్యం అంటే ఇవాళ పేదోళ్ళు కూడా తినే పరిస్థితి లేదు, పిల్లలు తినరు. అందరు కూడా మంచి సన్న బియ్యం.
ఫ్రీ బస్సే కావచ్చు, సర్కార్ బలలో కొద్ది రోజుల పిల్లలకు మంచి టిఫిన్తో సహా మంచి భోజనం కూడా స్టార్ట్ కాబోతుంది. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది. ఈరోజు కల్లెడ గ్రామంలో వచ్చిన సందర్భంలో ఏదైతే జాతీయ రహదారిలో దాదాపు 322 మంది భూములు కావచ్చు, ఇండ్లు కావచ్చు కోల్పోతున్నారు. ఆ విషయాన్ని గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచులు, మాజీ వైస్ ఎంపీపీ, మా రైతు నాయకుడు హరి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మాట్లాడినా నేను భరోసా ఇస్తా ఉన్నా, ఇది రేపటికి రేపు అయిపోయి ఎల్లుండి రోడ్డు పడేది కాదు. ఎందుకంటే 322 మంది అంటే మామూలు విషయం కాదు. మీ పక్షాన మేము ఉంటాం. దీనికంటే 10 ఏళ్ళ ముందటి నుంచి సర్వే నడుతున్న అంతర్గామ, తాటిపల్లి, చలిగాల్ బైపాస్ రోడ్ ఇప్పుడు కొలికత్తుంది పూడూరు. టైం పడుతుంది. ఒక్కటొక్కటి ఇది మేము మంచిర్యాలకు కలెక్టర్ గారి ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ఏ చేయి ఉంటారు. ఆడికెళ్ళి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దానికి పోయి ఓకే అయినా వచ్చినా కొద్దిగా పైసలు పడతాయి. పడ్డాక కూడా మళ్ళీ దానికి ఎక్కువ ఇవ్వాలని చెప్పి మనకు కోరే హక్కు ఉంటుంది. అది ఫస్ట్ కలెక్టర్ గారి ద్వారానే కోరి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరీ మొండిగా ఢిల్లీ ప్రభుత్వం ఇయ్యం బాగా తక్కువ ఇచ్చి గుంజుకుంటామంటే అప్పుడు కోర్టు దానికి ఆలోచిద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కొందరి పేర్లు మిస్ అయినాయని చెప్పి కూడా ఇంతకుముందు కొందరు కలిసిండ్రు. వారందరికీ కూడా భరోసా ఇస్తున్నా. నేను మళ్ళీ కూడా ఒకసారి ఆర్డీఓ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తా. ఈ విషయంలో నాకు స్పష్టత కొంతవరకు ఉన్నది. నేను కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా రాచకొండ లక్ష్మి గారికి, ఎల్లయ్య గారికి ఇందిరా మిల్లు వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.